ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి మతి చెల్లించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాటలకు, భాషకు, వేషానికి, ఆయన ప్రవర్తిస్తున్న తీరుకు ఏమాత్రం సంబంధం ఉండటం లేదు. ఆందోళన కలిగించే కార్యక్రమం ఇది. ఆయన ఆరోగ్యం బాగుండట్లేదని ఈరోజు ఈ మధ్య పేపర్లో మేము చూసాం. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలి. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చాలా విచారకరమని మేము అడుగుతున్నాం. సాయి కృష్ణ యొక్క హత్య ఎవరు చేశారు? సాయి కృష్ణ డెడ్ బాడీ ఎక్కడుంది? సాయి కృష్ణ చనిపోతే వెంటనే ఆ డెడ్ బాడీని తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. తల్లి అడిగిన మాటకి మేము సంపూర్ణంగా అండగా నిలబడుతున్నాం. అలాగనే మా దళిత సోదరుడైన క్రాంతి కుమార్ చనిపోయాడు, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, దిక్కులేని వాళ్ళలాగా చనిపోయాడు. ఏడుస్తూ తన దీనమైన హీనస్థితిని చెప్పుకుంటూ చనిపోయాడు. ఆ చనిపోవటానికి కారకుడైన సిఐ మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలి. సాయి కృష్ణ మృతి, క్రాంతి కుమార్ మృతి రెండు కూడా ఒకే సిఐ పరిధిలో, ఒకే పోలీస్ కమిషనర్ పరిధిలో, ఒకే DGP పరిధిలో జరిగినాయి. రాష్ట్ర రాజధానిలో జరిగినాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగినాయి. ఈ రెండు మరణాలకు సంబంధించిన సమగ్రమైన విచారణ జరిపించి తీరాల్సిందే. మీరు మమ్మల్ని గూండాలనండి, రౌడీలనండి, తొక్కి నారతీస్తామనండి, చంపుతామనండి, బెదిరించండి, ఏమైనా చేయండి, కానీ న్యాయం చేయండి. మీ బెదిరింపులకు, మీ సినిమా డైలాగులకు, మీ ఒడతూపులకు, తాటాకు చప్పులకు ఎవ్వడు బెదరడు అనేది మీకు తెలుసు. మాకు తెలిసిన దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో, జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలుగుతాడో, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేశాడో, నువ్వెందుకు చేయలేకపోతున్నావో, నువ్వు చేయకుండా ఉండటానికి కారణం ఏంటో పవన్ కళ్యాణ్ అంతరాత్మకు తెలుసు. ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన మీరు, ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి దగా చేసిన మీరు, డిఎస్సి స్కామ్ బయటపడితే ఆ డిఎస్సి స్కామ్ని ఈ రోజున దాని నుంచి తప్పించుకోవటానికి డిఎస్సి స్కామ్ని బయటపెట్టిన చంద్రశేఖర్ రెడ్డి ఇంటి మీద దాడులు చేస్తున్న మీరు గుండాలా, నేరస్తులా, క్రిమినల్సా? మేమా నేరస్తులు, మీ క్రిమినల్స్ మీ. కాబట్టి నేను ఈ సందర్భంగా పూర్తిగా పవన్ కళ్యాణ్ యొక్క సినిమా యాక్షన్లు ఆపేయమని, రాజకీయ యాక్షన్ చేయమని, డైలాగులకే పరిమితం అవ్వకుండా యాక్షన్లోకి రమ్మని, చంద్రబాబు నాయుడు యొక్క స్క్రిప్ట్కి చదవటం కోసం, యాక్షన్ చేయటం కోసం పారితోషికం తీసుకొని నటించే అలవాటున్న నువ్వు, సినిమాని ఏ విధంగా అయితే పారితోషికం తీసుకొని నటిస్తారో రాజకీయ రంగంలో కూడా నువ్వు పారితోషికం తీసుకొని నటిస్తున్నట్టే కనపడుతుంది. కానీ నిజాయితీ కలిగిన నాయకుడిగా నీకెక్కడ కూడా స్పృహ లేకుండా మాట్లాడుతున్నావు. రాజకీయ పార్టీలు అంటే కులాల యొక్క సమీకరణాలతో, కులాల యొక్క పొందుతో, కులాల యొక్క అన్ని కులాల యొక్క సమానత్వంతో ఉండేది రాజకీయ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ నీ పార్టీలో నువ్వు ఒక్కడవే, నువ్వు నీ చంద్రబాబు నాయుడు. మిగతా వాళ్ళకి ఎవరికి ఉప ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు. ఒక బీసీకి లేదు, ఒక ఎస్సీకి లేదు, ఒక మైనార్టీకి లేదు, మిగతా కులాలకు ఎవరికి ఉప ముఖ్యమంత్రి అయ్యే స్థాయి లేదు నీ పార్టీలో. కానీ నా పార్టీలో ఉంది. హోంమంత్రిగా మీరు ఇచ్చారు కదా, ఆ చరిత్ర మొదటి అక్షరం రాసిన వాడు నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. దళిత మహిళని హోంమంత్రి చేసిన చరిత్ర మొదటి అక్షరం రాసిన వాడు నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 5 మంది ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చి సన్మానించిన వాడు నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఓ మైనార్టీకి, ఒక ఎస్టీకి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాడు. 62 మంది కార్పొరేషన్ చైర్మన్లు చేసిన వాడు నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి విభాగంలో 50% మహిళా రిజర్వేషన్ తెచ్చిన వాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అక్షరాల 4,56,000 కోట్లు పంచిన వాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఎస్సీ కులానికే 70,000 కోట్లు పంచిన వాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 33 లక్షల ఇళ్లు కట్టించిన వాడు, ఇళ్ల పట్టాలు పంచినవాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 15 లక్షల ఇళ్లు కట్టించినవాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. రాజధాని ప్రాంతంలో 54,000 ఇళ్ల పట్టాలు పంచినవాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి.
షిప్పింగ్ హార్బర్లు తెచ్చినవాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 17 మెడికల్ కళాశాలలు కట్టిన వాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఏముందా నీకు చరిత్ర? ఏ గ్రామంలో కన్నా పో, ఏ కుగ్రామంలోకి పో, అక్కడ ఒక సచివాలయం ఉంటుంది, అక్కడ ఒక నాడు నేడు ప్రోగ్రాం ఉంటుంది, అక్కడ ఒక డిజిటల్ లైబ్రరీ ఉంటుంది, అక్కడ ఒక ఆర్బికే సెంటర్ ఉంటుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రతి ఇంటిలో ఉంటాడు. నువ్వు ఎక్కడున్నావు? సినిమాల్లో ఉన్నావు, తెర మీద ఉన్నావు, కెమెరాల్లో ఉన్నావు, చంద్రబాబు నాయుడు విష కౌగిల్లో కూర్చొని కులుకుతున్నావు నువ్వు. నీకేం అర్థమవుతాయా బాధ? మీ అన్నయ్య సూపర్ స్టార్ డమ్ తెస్తే, ఆయన మెగాస్టార్ అయితే ఆయన పేరు చెప్పుకొని, కాయ పేరు చెప్పుకొని, చెట్లు అమ్ముకొని కాయలు అమ్ముకున్న నువ్వు ఈ రోజున పెద్ద స్టార్ లాగా పెద్ద బిల్డప్లు ఇస్తూ నటిస్తూ నీ సినిమా యాక్షన్ అంతా ప్రజా జీవితంలో నీ జీవితమే ఒక యాక్షన్ అయిపోయింది. వెళ్ళి ఇంటర్నల్గా సర్వే చేయించుకో, సొంత కులస్తులు ఏమంటున్నారు. నీ సినిమా ఫ్యాన్ బేస్ అయిన ఒక్క కాపు కులస్తులు కాదు కదా నీ సినిమాని సపోర్ట్ చేసింది. నీ సినిమాలని సపోర్ట్ చేసింది ఒక్క కాపు కులస్తులు అయితే నువ్వు ఇంత స్టార్ ఎప్పుడు అయ్యేవాడువయ్యా? కనీసం కామెడీ యాక్టర్ కూడా అయ్యేవాడు కాదు. అన్ని కులాలతో సపోర్ట్ తీసుకున్నావు, అన్ని కులాలు విజిల్ చేయించుకున్నావు, అన్ని కులాలతో టికెట్ కొనిపించుకున్నావు, చివరికి నా కులమే అంటున్నావు. అది నీ నైజం. నీకు జగన్మోహన్ రెడ్డి గారికి, నీ నాయకుడు చంద్రబాబు నాయుడికి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అసలు సంబంధమే లేదు. మీకు మాకు పోటీ కాదు. మీరు ఎట్ట గెలిచారో, ఎందుకు గెలిచారో దేవుడికి తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, ఢిల్లీ వాళ్ళకి తెలుసు, ఈవీఎం మిషన్లకు తెలుసు. మేమేం మాట్లాడట్లా. కానీ మిమ్మల్ని గద్దె దించేదాకా, మీ పొగరు అణిచేదాకా, మీకు ప్రజలతో బుద్ధి గుణపాఠం చెప్పించేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిట్ట చివరి కార్యకర్త కూడా పోరాడుతూనే ఉంటాడు.